పరిశుద్ధ గ్రంథంలో నుండి 95వ సంకీర్తన 3వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మహాదేవుడు, దేవునికి స్తోత్ర. మరలా అదే 95వ సంకీర్తన 6వ వాక్యాన్ని చదువుదాం. ఆయన మన దేవుడు, దేవునికి స్తోత్ర. ఇంకొక మాట, హబక్కుకు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయం 3వ వాక్యములో 2వ భాగాన్ని చదువుతున్నాను. అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, దేవునికి స్తోత్ర. అద్భుతమైనటువంటి మాట అండి, ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. సంగమా, క్రైస్తవుడా, యేసును సొంత రక్షకునిగా అంగీకరించిన వారులారా, ఒక గడి ఆలస్యం కావచ్చు, ఒక గంట ఆలస్యం కావచ్చు, ఒక రోజు ఆలస్యం కావచ్చు, కానీ నీవు కనిపెట్టిన ఎడల అది తప్పక జరుగును, దేవునికి స్తోత్ర. ఏం జరుగుతుంది, ఏం నెరవేరుతుంది మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, మన కుటుంబాల్లో మనకేం అవసరం? మనందరి వ్యక్తిగత జీవితాల్లో పరిశీలన చేస్తే ప్రతి మానవునికి ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక, ఏదో ఒక అవసరత, ఏదో ఒక అక్కర. అది కష్టమే కావచ్చు, అది శ్రమే కావచ్చు, అది బాధే కావచ్చు, అది దుఃఖమే కావచ్చు, అది కన్నీరే కావచ్చు. ఈ భూమి మీద నివసించుచున్న ప్రతి మానవుని జీవితంలో ఏదో ఒక అవసరత, ఏదో ఒక అక్కర, ఏదో ఒక రూపములో మరి జీవితాల్లో, కుటుంబాల్లో సంభవిస్తుండగా వాటన్నిటిని ఉద్దేశించి ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. నీ ఆశ నెరవేరుతుంది, నీ కోరిక నెరవేరుతుంది, నీ అక్కర తీర్చబడుతుంది, నీ అవసరత తీర్చబడుతుంది. నీవు శ్రమలో నుండి తప్పించబడతావు, నువ్వు శోధనలో నుండి విడిపించబడతావు, నీ కన్నీరు తొడవబడుతుంది, నీ బాధ, నీ దుఃఖం, నీ వేదన నీ నుండి తొలగించబడుతుంది. నిజమైన సంతోషం నీ జీవితంలో, నీ కుటుంబంలో నువ్వు పొందుకుంటావు. దేవుని సాక్షిగా ఈ లోకము మధ్య నువ్వు నిలబడతావు, అది తప్పక నెరవేరుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానముతో కొన్ని పరిస్థితులు మన కళ్ళతో చూసినప్పుడు మన సొంత ఆలోచనలకు మనము తావిచ్చి, ఇక ఇది జరగదు, ఇక ఇది అవ్వదు, ఇది ఇంతే అనేటువంటి రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. ఏమన్నా ప్రయత్నాలు చేసినప్పుడు, ఏ ఉద్యోగమో, లేదా వ్యాపారమో, లేదా చదువో, లేదంటే బ్రతుకో, లేదంటే అనారోగ్యమో, లేదంటే బాధలో, ఏదో ఒక దాని కోసం కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఇక ఎంత ప్రయత్నం చేసినా అవ్వదండి, ఎంత చేసినా జరగదండి. ఆఖరికి కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసిన ఉపయోగం లేదండి, ప్రభువుని నమ్ముకుని ఉపయోగం లేదండి, చర్చికి వెళ్ళి ఉపయోగం లేదండి, ఎంతో మంది పాస్టర్లు ప్రార్థన చేశారు, అయినా ఉపయోగం లేదండి. ఇలాంటి మాటలు చాలానే వస్తాయి. కానీ దేవుని వాక్యము సెలవిస్తుంది, బిడ్డా, అది తప్పక నెరవేరును, అది తప్పక జరుగును, దేవునికి స్తోత్ర. నా జీవితములో దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. తప్పక జరిగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా? ఎందుకనంటే 95వ సంకీర్తన 3వ వాక్యంలో ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు, ఆయన సూచక క్రియలు జరిగించేవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన భూమి ఆకాశములని సృజించినటువంటి వాడు.
ఈ సృష్టిని ఒక మాట చేత సృజించినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటి ఒక గొప్ప దేవుడు ఈరోజు నీ జీవితంలో కార్యములు చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు. నువ్వు ఆశించినది, నువ్వు కోరుకున్నది, నీకు ఏదైతే అవసరమో, నీకు ఏదైతే అక్కరో దాన్ని తప్పక నెరవేరుస్తాడు. ఎందుకో తెలుసా? అదే 95వ సంకీర్తన 6వ వాక్యంలో రాయబడింది, ఆయన మన దేవుడు. నాతో పాటు మాట చెప్పండి, ఆయన మహాదేవుడు, ఆయన మన దేవుడు. ఎంత అద్భుతమైన మాట అండి. గొప్ప దేవుడంట, ఆయన మన దేవుడంట. మహాదేవుడంట, ఆయన మన దేవుడంట. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తకు అధిపతి, ఆయన మన దేవుడంట. మన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? మన దేవుడు మనల్ని వదిలేస్తాడా? మన దేవుడు మనల్ని కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో వదిలేస్తాడా? మన దేవుడు మనలను చీకటిలో, అంధకారంలో, మరణములో విడిచిపెడతాడా? లేదు. మన దేవుడు మన అక్కరలను, మన అవసరతలను, మన ఆశలు, కోరికలను తప్పక నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన చేతులు ఎన్నో అద్భుతాలు జరిగించాయి. ఆయన చేతులండి ప్రేమగల చేతులండి. ఆయన హస్తములు ప్రేమగల హస్తములు. నువ్వు ఒంటరి వాడినని బాధపడినప్పుడు, నీకెవరూ లేరని కుమిలిపోతున్నప్పుడు, నీ పరిస్థితి బాగోలేదని నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు ఒక్కడవే ఒక మూల కూర్చొని కన్నీరు విడుస్తున్నప్పుడు, ప్రేమగల హస్తము నిన్ను ఓదారుస్తుంది. దేవునికి స్తోత్ర. ఆయన హస్తము కృపగల హస్తం, నీ ప్రతి అవసరతను తీరుస్తుంది. ఈ భూమి మీద మనుషులు చేయలేనటువంటి ఎలాంటి పనైనా, ఎక్కడ ఏమి జరగనటువంటి కార్యములైనా, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను పొందలేను, నాకు ఆ స్థాయి స్థితి లేదు అని నువ్వు అనుకున్నా, ఆయన కృప నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగిస్తుంది. కృపగల హస్తము. ఆయన కరుణగల హస్తమును కలిగి ఉన్నాడు బిడ్డ. ఆయన దయగల హస్తములను కలిగి ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించగలిగినటువంటి హస్తములను కలిగి ఉన్నాడు. ఆయన హస్తము దయగలది, ఆయన హస్తము కరుణగలది, ఆయన హస్తము నిన్ను చేయి పట్టి నడిపిస్తుంది. ఆయన హస్తము నువ్వు పడిపోతుంటే నిన్ను లేవనెత్తుతుంది. ఆయన హస్తము నువ్వు వెనకడుగు వేస్తుంటే నిన్ను ప్రోత్సహించి ముందుకు నడిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో పేతురు నీటి మీద నడిచి కొద్ది క్షణాల్లోనే నీటిలో మునిగిపోతుంటే, ప్రభువా నీవే నాకు సహాయము చేయాలని 2 చేతులు ఆయన వైపు చాపినప్పుడు నా ప్రభు అతనికి చేయందించాడు. మునిగిపోతున్న వాణ్ణి లేవనెత్తాడు. నీ జీవితాన్ని పోనివ్వడు నా ప్రభు. నీ జీవితాన్ని కోల్పోనివ్వడు ప్రభు. నీ కుటుంబాన్ని కోల్పోనివ్వడు ప్రభు. అంధకారములో, చీకటిలో, మరణములో నువ్వు పడిపోతున్నప్పుడు, అడుగులు తడబడుతున్నప్పుడు, నువ్వు కృంగిపోతున్నప్పుడు, నిన్ను నడిపించగలిగిన, నిన్ను లేవనెత్తగలిగిన, నీ మీద జాలి పడగలిగిన ఆయన హస్తములు నీకు చేయందించి నిన్ను పైకి లేవనెత్తుతుంది. దేవునికి స్తోత్ర. అంత మాత్రమేనా? నీ ప్రతి అవసరత, అక్కర తీర్చి నీకు సర్వ సమృద్ధిని అనుగ్రహిస్తుంది దేవుని హస్తము. దేవునికి స్తోత్ర. కేవలం 5 రొట్టెలు ఇచ్చారు ఆయన చేతికి, 2 చేపలు ఇచ్చారు ఆయన చేతికి. వాటిని ఏం చేశాయండి? విస్తరింపజేశాడు. నేను అంటాను, మన దేవుడు విస్తరింప చెయ్యగలిగినటువంటి హస్తములు కలిగిన వాడు. ఆయన హస్తములు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని విస్తరింప చేస్తాయి.
నీకు సమృద్ధిని కలుగజేస్తాయి. అలాంటి గొప్ప దేవుడు, మహాదేవుడు ఈరోజు మన దేవుడు. ఆయన అంటున్నాడు, నీ ఆశ, నీ కోరిక, నీ అక్కర, నీ తలంపు, నీ ఆలోచన, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, ఎలా నడవాలనుకుంటున్నావు, ఎలా బ్రతకాలనుకుంటున్నావు, ఎలా జీవించాలనుకుంటున్నావు, ఎలా క్రీస్తుకు సాక్షిగా ఈ భూమి మీద నిలవాలనుకుంటున్నావు, నీ ప్రతి అక్కర అవసరత తప్పక నెరవేరుతుంది. ఒక గడి ఆలస్యం కావచ్చేమో కానీ అది తప్పక జరుగుతుంది. ఆమేన్. వాగ్దానం ఇస్తున్నటువంటి దేవాది దేవుడు బిడ్డ. కాబట్టి ఈ పూట నేను చెప్పే సువార్త, ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్న మనం అందరము కూడా ప్రేమ గల హస్తాన్ని కలిగి ఉన్నాం, కృపగల హస్తాన్ని కలిగి ఉన్నాం, కరుణగల హస్తాన్ని కలిగి ఉన్నాం, దయగల హస్తాన్ని కలిగి ఉన్నాం, నడిపించే హస్తాన్ని కలిగి ఉన్నాం, లేవనెత్తగలిగిన హస్తాన్ని కలిగి ఉన్నాం, సమృద్ధిని ఇవ్వగలిగిన హస్తాన్ని కలిగి ఉన్నాం, విస్తరింప చేయగలిగిన హస్తాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇంకొక హస్తం ఉంది. ఆ ఒక్కటి మీకు జ్ఞాపకం చేసి వాక్యం ముగిస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వాక్యంలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. ఓ మాట చెప్పనా, ప్రేమగల, కృపగల, కరుణగల, దయగల, జీవము గల, విస్తరింప చేయగల, సమృద్ధినివ్వగల, నిన్ను నడిపించగల, బ్రతికించగల, లేవనెత్తగల హస్తము క్రింద ఒదిగి ఉంటే ఆశీర్వాదం. ఆ హస్తము కింద నువ్వు ఉండగలిగితే దీవెన. హస్తము క్రింద ఉంటే ఆశీర్వాదం, హస్తములో పడితే భయంకరం. జాగ్రత్త. ఈరోజు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తున్నాడంటే, నీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తున్నాడంటే, మనం ఇంకా ఇలా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆ కృపగల, ప్రేమగల దేవుని చేతుల క్రింద ఒదిగి జీవిస్తూ ఎదగాలి క్రైస్తవుడంటే. కానీ ఆయన చేతుల్లో పడ్డావా, అది భయంకర. చేతి కింద ఉండు, ఆశీర్వాదకరం. చేతిలో పడ్డావా, భయంకరం. గొప్ప గొప్ప రాజులే నిలవలేకపోయారు, సామంతులే నిలవలేకపోయారు, ప్రముఖులే నిలవలేకపోయారు, రాజ్యాలు జయించిన వారే నిలవలేకపోయారు, ప్రపంచాన్ని జయించిన వారే నిలవలేకపోయారు. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, కానీ 3 ప్రముఖులను మీకు జ్ఞాపకం చేస్తా. 1 నిర్గమాకాండములో ఫరో, 2 దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు, 3 అపోస్తుల కార్యములో హేరోదు రాజు. ఈ 3 ఎవరో తెలుసా? అసాధారణమైన వ్యక్తులు. వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. వారికి ఎదురు నిలిచేవాడు లేడు. వారు అత్యంత బలవంతులు, బలమైన సైన్యమును కలిగిన వారు. వారి కన్ని దృష్టి ఏ దేశం మీద పెడితే ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకోగలిగినంత సామర్థ్యం కలిగిన వారు, ప్రపంచాన్ని జయించగలిగినటువంటి వారు. వారికి ఎదురెళ్ళాలంటే, వారికి ఎదురు నిలవాలంటే ఎవడి తరం కాదు. అలాంటి మహా గొప్పవారు. ఎందుకు ఈ 3 జ్ఞాపకం చేస్తుంది తెలుసా? అలాంటి వారు కూడా దేవుని చేతిలో పడితే నిలవలేక విలవిల్లాడిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫరో అంటాడు, యెహోవా ఎవడు? మోషే వెళ్ళి, అయ్యా ఇశ్రాయేలును విడిపించమంటున్నాడు దేవుడు అంటే ఏమన్నాడు? యెహోవా ఎవడు నాకు తెలీదు. నిలవలేకపోయాడు. ఏ సముద్రం అయితే మార్గం ఇచ్చి ఇశ్రాయేలును దాటించిందో అదే సముద్రం ఫరో సైన్యాన్ని మట్టి కరిపించింది. నిలవలేకపోయాడు దేవుని చేతుల్లో పడితే. అందుకే రాయబడింది, యెహోవా చేతిలో పడుట భయంకరం, కానీ ఆయన చేతి క్రింద ఉండుట ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. అందుకే మీకు 2 జ్ఞాపకం చేస్తున్నాను నేను. ఈరోజు ఎట్లుండాలో తెలుసా? మనం ఆయన చేతి కింద ఒదిగి
ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించి భయభక్తులు కలిగి జీవిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కాదని వాక్య విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా, దేవుని ఉద్దేశానికి విరుద్ధంగా, దేవుని ప్రణాళికకు విరుద్ధంగా జీవిస్తే జాగ్రత్త బిడా, ఆయన చేతిలో పడుట భయంకర. నెబుకద్నెజర్ అండి బబులోను అనే మహా గొప్ప పట్టణాన్ని నిర్మించాడు. చాలా సుందరమైన అందమైన పెద్ద పట్టణం. ఆ నిర్మించి ఒకరోజు ఆ మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఆ పట్టణాన్ని చూసి, ఇది నేను నిర్మించిన పట్టణం కాదా అని మనస్సులో అనుకున్నాడంట. దానికి ముందు అతడే ఒక మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? దానియేలు 4:2 మహోన్నతుడగు దేవుడు ఆయన చేసిన అద్భుతాలు, సూచక క్రియలు దేవునికి స్తోత్రం. ముందేమన్నాడు? అద్భుతాలు చేశాడు, మహత్కార్యములు చేశాడు, సూచక క్రియలు చేశాడు అన్నవాడే. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఇది నేను చేసింది కాదా. జాగ్రత్త, మన జీవితంలో ఎప్పుడు ప్రభువునే ముందు పెట్టే వరంగా ఉండాలి. దేవుని చేసిన కార్యములకు మనం పేరు పొందుదాం అనుకుంటే, నెబుకద్నెజర్ ఏమైపోయాడో తెలుసా? అతడి తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల మీద ఉన్న వెంట్రుకల వలె అయిపోయినాయి అంట. అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి వలె అయిపోయినాయి అంట. అతడు గడ్డి మేస్తున్నాడంట. మానవులు అతనిని తరిమి వేశారని వాక్యం సెలవిస్తా ఉంది. గొప్ప రాజు నిలవలేకపోయాడు. అపొస్తలుల కార్యములో హేరోదు రాజవస్త్రములు ధరించుకొని సింహాసనాసీనుడై మంచి ఉపదేశం ఇచ్చాడు, మంచి ఉపన్యాసం ఇచ్చాడు. ప్రజలు అన్నారు, అయ్యా రాజా, ఇది దేవుని స్వరమే కానీ మరి ఒకటి కాదు అన్నారు. అలా అన్నప్పుడు హేరోదు ఏమనాలి? దేవునికే మహిమ అనాలి. అనాలా? ఇప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత ఒకవేళ బాగుందా వాక్యం అనలేదు. బాగుందమ్మా? బాగా పోయినా బాగుందా అనాలి. మరి పాటర్ గారు ఎదుర్కొన్నప్పుడు బాగాలేదంటాం ఏంటి కదా. ఒకవేళ బాగుండి అని బలి చెప్పని సూపర్ ఉంది వాక్యం అన్నప్పుడు అలా ఉంటుంది మరి మనతోని. అంతేనా? మరి మనం భయకట్టుకుంటే మామూలుగా ఉండదు. అంతేనా? కాదు. దేవునికే మహిమ. కార్యములు చేయవాడు ఆయన, అద్భుతాలు చేసిన వాడు ఆయన, మాట్లాడేవాడు ఆయన, స్వరం వినిపించేవాడు ఆయన, శ్రేష్టమైన వాక్యాన్ని అందించేవాడు ఆయన. దేవునికే మహిమ అనాలి. నీ జీవితంలో కలిగిన ప్రతి కార్యమును బట్టి ఆయనకే మహిమ. కానీ హేరోదు అంటండి దేవునికే మహిమ అనలేదంట. విషయం ఏంటంటే అసలు ఏమీ అనలేదు, దేవునికి మహిమ అని కూడా అనలేదు. అక్కడికక్కడే పురుగులు బట్టి చచ్చిపోయాడంట ప్రాణం విడిచి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మహా సామంతులు, పేరుగాంచిన వారు, ప్రముఖులు, గొప్ప గొప్ప రాజులు, ప్రపంచాన్ని జయించగలిగిన వారు దేవుని చేతిలో పడితే నిలవలేకపోయారు, విలవిల్లాడిపోయారు. కానీ ఈరోజు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను మహాదేవుడను, నేను మీ దేవుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆశించినది, నువ్వు కోరినది, నీ అవసరత, నీ అక్కర నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడుతుంది. అది తప్పక జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఆయన మహాదేవుడు, ఆయన మన దేవుడు. ప్రేమగల ఆయన హస్తముల క్రింద, కృపగల, కరుణగల, దయగల, జాలిగల, నడిపించగల, లేవనెత్తగల, విస్తరింప చేయగల, సమృద్ధిని ఇవ్వగల ఆయన బలిష్టమైన హస్తముల క్రింద ప్రార్థనాపూర్వకంగా భయభక్తులు కలిగి, పరిశుద్ధమైన జీవితమును కలిగి, ఒదిగి తగ్గింపు కలిగి జీవిద్దాం. అత్యంత దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి ఆశీర్వాదములు, దీవెనలు ఈ వాక్య విన మనందరికీ సదాకాలము అనుగ్రహించబడునుగాక. ఆమేన్.